తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లో ఆమె కూడా ఒకరు. తెలుగులో నటించింది తక్కువ సినిమాలు అయినా ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్నారు ఆమె. మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే తెలుగులో ఆమెకి ఓ రేంజ్లో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటిస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అనూహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యారు ఆమె. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? తనే అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 1980లో హీరో మేరీజంగ్, దామిని వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడీగా ఆపద్బాంధవుడు సినిమాలో నటించారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మీనాక్షి. ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఆమె. అంతకుముందు తెలుగులో జీవన పోరాటం సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో కూడా నటించారు. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన మీనాక్షి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించారు. అందం, అభినయంతో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు ఆమె గుడ్ బై చెప్పారు. 1995లో మీనాక్షి శేషాద్రి మైసూరుకు చెందిన హరీష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యారు ఆమె. కథానాయికగా వెండి తెరపై అలరించిన మీనాక్షి శేషాద్రి ఇప్పుడు అమెరికాలో ఓ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు నేర్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు ఆమె. తాజాగా తన ఇంట్లో చేసిన బొమ్మల కొలువు సందర్భంగా స్వయంగా పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111